హాయ్ ఆల్ ఆఫ్ యూ. సో ఈ 90 days ప్రోగ్రామ్ లో భాగంగా సో మనం డైలీ ఒక మోడల్ డిస్కస్ చేసుకుంటాం కదా. ఆల్రెడీ 6 మోడల్ డిస్కస్ చేసాము. సో 6 మోడల్స్ లో వెబ్ స్టార్ట్ చేయలేదు. సో ఈ మోడల్ నుంచి ఏంటంటే డైలీ ప్రతి మోడల్ లో కూడా 5 వెబ్ స్టార్ట్ చేద్దాం. సో ఈ 5 వెబ్స్ ఓకేనా. ఏంటంటే మనం సెవెంత్ క్లాస్ లో భాగంగా మనకి ఏంటంటే కనుక ఈ రోజు ఏం చెప్పాం, ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పాం. సో ఆల్రెడీ 6 క్లాస్ అవ్వే. 7th క్లాస్ లో భాగంగా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అని చెప్పాం. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ అంటే ఏంటి ఫస్ట్ అంటే కనుక, సో మనం ఏదైనా సరే ఇప్పుడు మనం ఫస్ట్ సింపుల్ ప్రెజెంట్ ఉన్నాం కదా. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో ఆన్సర్స్ ఎస్ కానీ నోతో కానీ స్టార్ట్ అవుతాయి అనమాట. సో ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ చూసాం అనుకోండి, ఇప్పుడు మీరు భోజనం చేశారా అనేది పాజిటివ్ అడిగినట్టు. సో అలా కానీ మీరు భోజనం చేయలేదా అంటే నెగిటివ్ అడిగినట్టు. సో ఇక్కడ మళ్ళీ కూడా ఎస్ఆర్ నో క్వశ్చన్స్ లో పాజిటివ్ ఉంటాయి, అదేవిధంగా నెగిటివ్ ఉంటాయి. ఇప్పుడు మనం ఈ రోజు క్లాస్ లో ఈ క్లాస్ లో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ మాట్లాడుకుంటాం. ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ ఓకేనా. సో ఎస్ఆర్ నో క్వశ్చన్స్ పాజిటివ్ మాట్లాడుకుంటాం. సో ఫస్ట్ ఫార్ములా ఏంటి అంటే కనుక సింపుల్ ప్రెజెంట్ అంటే మన ఫార్ములా తెలుసు. సో ఈ ఫార్ములా ఏంటంటే కనుక సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో హెల్పింగ్ వర్బ్స్ ఏమని చెప్పాం, డూ కానీ డస్ కానీ అని చెప్పాం. సో ఫార్ములా ఏంటంటే డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్ ప్లస్ క్వశ్చన్ మార్క్. ఓకేనా. ఫార్ములా ఏంటి, డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. సో ఇప్పుడు ఒకవేళ సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ తో స్టార్ట్ అవుతుంది. సో సబ్జెక్ట్ మనకు తెలిసింది ఆల్రెడీ. సబ్జెక్ట్ ఏంటంటే దాన్ని బట్టి సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితే డస్ తో స్టార్ట్ అవుతుంది. సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ కాకపోతే డూ తో స్టార్ట్ చేస్తాం. సో మనం ఫార్ములాను బెటర్ గా గుర్తుపెట్టుకుంటే ఆటోమేటిక్ గా మనం ఈజీగా రాయగలం. ఓకేనా. సో ఇప్పుడు ఆన్సర్స్ ఉంటాయి. ఇక్కడ క్వశ్చన్ అడిగామంటే మళ్ళీ ఆన్సర్ ఉంటుంది. సో ఒకవేళ ఎస్ అనుకోండి, ఎగ్జాంపుల్ చూసినప్పుడు మీకు బాగా అర్థం అవుద్ది. ఫస్ట్ అయితే ఫార్ములా చూద్దాం. సో ఎస్ అనుకుంటే అప్పుడు సబ్జెక్ట్ ప్లస్ V1 ప్లస్ ఎస్ఆర్ఈఎస్ ప్లస్ ఆబ్జెక్ట్. ఇది ఆల్రెడీ చూసాం మనం ముందు క్లాస్ లో. పాజిటివ్ స్టేట్మెంటే మళ్ళీ రాస్తున్నాం. పాజిటివ్ స్టేట్మెంట్ యొక్క ఫార్ములానే మళ్ళీ రాసాం. ఒకవేళ నో అనుకోండి, సబ్జెక్ట్ ప్లస్ డూ ఆర్ డస్ ప్లస్ నాట్ ప్లస్ V1 ప్లస్ ఆబ్జెక్ట్. ఇదేంటి అంటే నెగిటివ్ స్టేట్మెంట్ మళ్ళీ రాసాం. ఇంతకు ముందు మనం రాసినయే పాజిటివ్ స్టేట్మెంట్, నెగిటివ్ స్టేట్మెంట్ ఏదైతే ఉందో అదే రాసాం. సో ఇప్పుడు ఒక ఎగ్జాంపుల్ చూస్తే మీకు ఈజీగా అర్థం అవుతుంది. సో ఇప్పుడు సబ్జెక్ట్ అనేది థర్డ్ పర్సన్ సింగులర్ అయితేనేమో డస్ వస్తుంది, రిమైనింగ్ అన్ని సిచ్యువేషన్స్ లో కూడా డూ వస్తుంది. క్లియర్. సో ఒకవేళ మళ్ళీ ఎస్ అయితే కనుక మళ్ళీ పాజిటివ్ స్టేట్మెంట్ ఇంత ముందు క్లాస్ లో నేర్చుకున్నట్టుగానే పాజిటివ్ స్టేట్మెంట్ కి వెళ్తాము. సో మళ్ళీ ఇక్కడ సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ అయితే ఎస్ కానీ పెడతాం, లేకపోతే యాజ్ ఈజీగా ఇంత ముందు నేర్చుకున్నట్టు V1 రాసేస్తాం. క్లియర్. సో ఇక్కడ ఏంటి అంటే ఒక ఎగ్జాంపుల్ చూద్దాం. ఇప్పుడు ఎగ్జాంపుల్ ఏమంటున్నాం అంటే మీరు భోజనం చేశారా అదేంటి పాజిటివ్ అడుగుతున్నాం. తినలేదా అడగట్లేదు, తిన్నారా, మీరు భోజనం చేశారా అని పాజిటివ్ అడుగుతున్నాం. తినలేదంటే మళ్ళీ నెగిటివ్. ఎస్ అన్న కొద్ది పాజిటివ్ అంటే తిన్నారా, మీరు భోజనం చేశారా, మీరు భోజనం తిన్నారు. సో మీరు భోజనం చేశారా అంటే మీరు అనేది సబ్జెక్టు, భోజనం అనేదేమో ఆబ్జెక్టు, చేశారనేది వెర్బ్. సో మీరు అంటే ఏంటి, యు, సెకండ్ పర్సన్ ప్లూరల్. సో సెకండ్ పర్సన్ ప్లూరల్ అంటే సబ్జెక్ట్ ఏంటి, యు అంటే ఏంటి, సబ్జెక్ట్ థర్డ్ పర్సన్ సింగులర్ కాదు కాబట్టి డూ రాస్తాం. డూ యూ ఏమంటాం, డూ యూ ఈట్ మీల్స్. కొంచెం చూడండి, ఫస్ట్ ఏంటి డూ వచ్చింది, ఎందుకని సబ్జెక్టు సెకండ్ పర్సన్ ప్లూరల్ కాబట్టి. మీరు భోజనం చేశారా, సో డూ వచ్చింది, సబ్జెక్ట్ ఎస్ వచ్చింది, వెర్బ్ ఈట్ వచ్చింది, నెక్స్ట్ ఆబ్జెక్ట్ మీల్స్ వచ్చింది. క్వశ్చన్ మార్క్. ఇప్పుడు చూడండి ఇది క్వశ్చన్ అయిపోయింది. సో ఇక్కడ క్వశ్చన్ ఏదైతే ఉందో క్వశ్చన్ అయిపోయింది. ఎస్ అన్న క్వశ్చన్స్ అన్నాం కదా, క్వశ్చన్ అయిపోయింది. ఇప్పుడు అవతల వ్యక్తి ఏం చెప్తున్నారంటే ఎస్ నేను భోజనం చేశాను అన్నాం అంటే ఏంటి, ఎస్ అని చెప్పారు అనుకోండి. ఫస్ట్ పాజిటివ్ గా అవునండి నేను భోజనం చేశానని చెప్తారు. మళ్ళీ మీరు చేశారని చెప్పడు. అతను ఏం చెప్తాడు, అతను క్వశ్చన్ అడిగినప్పుడు ఏం చెప్తారు, అవునండి నేను భోజనం చేశాను. ఎస్ ఏమంటాడు, అప్పుడు ఐ అని చెప్తాడు. అతను వైపు నుంచి చెప్తాడు కాబట్టి ఎస్ ఐ ఈట్ ఫుడ్, లేకపోతే మీల్స్ అయితే మీల్స్, ఐ ఈట్ మీల్స్. ఓకేనా. ఒకవేళ నో అనుకోండి, సో నో ఏమంటాం, సబ్జెక్ట్ అనేది ఫస్ట్ పర్సన్ సింగులర్ కాబట్టి డు నాట్ డస్ నాట్ అంటే డు నాట్, ఐ డు నాట్ ఈట్ మీల్స్. సో ఓకేనా.
సో ఇదేంటి అంటే కనుక ఎస్ఆర్ లో క్వశ్చన్స్ పాజిటివ్. సో ఏ వెర్బ్ అయినా పర్వాలేదు, ఏ వెర్బ్ ఇక్కడ ఏ వెర్బ్ పెట్టినా లేకపోతే ఏ సబ్జెక్ట్ పెట్టినా ముందు మనం ప్రాక్టీస్ చేయాలి. ఎలా ప్రాక్టీస్ చేయాలి అంటే వీడియో లెంతీ అవ్వకుండా షార్ట్ గా ఉండడం కోసం ఏంటంటే ఎక్కువ ఎగ్జాంపుల్ చెప్పట్లేదు. సో ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాల్సింది అంటే సబ్జెక్ట్ బేస్ చేసుకొని ముందు ఫార్మర్ రాసేయండి. సబ్జెక్ట్ బేస్ చేసుకొని డూ ఆర్ డస్ క్వశ్చన్ కాబట్టి ఎస్ఆర్ క్వశ్చన్ మీరు తిన్నారా, మీరు తాగారా, మీరు స్కూల్కి కాలేజీకి వెళ్ళారా ఏమంటాం, మీరు కాలేజీకి వెళ్తున్నారని అనుకోండి, డూ యూ, డూ అని యూ కాబట్టి డూ యూ గో టు కాలేజ్ అంతే. లేకపోతే ఏమన్నా నరేష్ కాలేజీకి వెళ్ళాడా, డస్ నరేష్ గో టు కాలేజ్, నరేష్ కాలేజీకి వెళ్తున్నాడా. ఓకేనా. ఇప్పుడు ఏంటంటే సింపుల్ గా సింపుల్ ప్రెజెంట్ టెన్స్ లో ఏమేమి చెప్తాను చెప్పుకున్నాం. సో ఆ టెన్స్ లో క్వశ్చన్స్ అనమాట పాజిటివ్ క్వశ్చన్స్ ఎస్ఆర్ క్వశ్చన్స్ పాజిటివ్ అడిగినప్పుడు మాత్రం సో ఇలా అడుగుతాం. ఓకేనా. సో ఈ ఫార్ములా ఏ వెర్బ్ అయినా పర్వాలేదు, మనం గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే ఫార్ములా గుర్తుపెట్టుకోవాల్సి డూ ఆర్ డస్ ప్లస్ సబ్జెక్ట్ ప్లస్ యూఎన్ ప్లస్ గుర్తుపెట్టుకొని సబ్జెక్ట్ బేస్ చేసుకొని డూ ఆర్ డస్ అని. ఒకవేళ ఎస్ అయితే కనుక మళ్ళీ ఏంటి పాజిటివ్ స్టేట్మెంట్, అయితే ముందు క్లాస్ నేర్చుకున్నట్టు పాజిటివ్ స్టేట్మెంట్, నో అయితే కనుక నెగిటివ్ స్టేట్మెంట్. ఓకేనా. సో ఇది ఒక ఎగ్జాంపుల్ అనమాట. ఓకే.